నా భార్య చనిపోయింది, కానీ అత్తగారింటి వాళ్ళు ఏమో అన్ని నా మీదే వేస్తున్నారు. ఇవాళ నా భార్య మాట్లాడితే తనే నిజాలు చెప్పేది. గతంలో వాళ్ళ అసలు కనీసం ఏనాడు వచ్చేవాళ్ళు కాదు, పిలిచేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. ఏదో 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరో పెద్ద మనిషిని అడ్డ పెట్టుకొని మా మామగారు వచ్చి చూసిపోయి మళ్ళీ పెద్ద మనుషులు పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి చేసేవాడు. ఎందుకు చేసేవాడు నా భార్యకి తెలియదు, నాకు తెలియదు. ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవాళ తను మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పేసి ఇష్టం వచ్చిన అబాండాలు, ఏది తిండి పెట్టకుండా చంపారని, కడుపు మార్చి చంపారని, హింసించారని, అయ్యని ఇయ్యని ఇష్టం వచ్చినవి అన్ని చెబుతుంటే ఏం చేయాలో కూడా మాకు పాలు పోవట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలా? ఇంతకుముందు పంచాయతీలు జరిగినాయి, అవి జరిగినాయి, ఈ జరిగినాయి, అన్నీ జరిగినాయి. పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పింది అమ్మాయి, మా నాన్నదే తప్పు, మా నాన్న మంచోడు కాదు, మా నాన్న తప్పని వాళ్ళ ఊరోళ్ళతో కూడా చాలా మందితో చెప్పుంది. ఇవన్నీ మరి అసలు ఎట్లా నిరూపించుకోవాలి ఏంటి? ఆ పెద్ద మనుషులు కనుక్కున్నా తెలిసిద్ది. అసలు ఎవరు అసలు ఏం చేయాలి? నా భార్య పోయిందని బాధలో ఉండాలా నేను? నా భార్య పోయిందని ఏడవాలా? లేకపోతే వీళ్ళు చేసే ఈ చిరాకుల పనులకి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్ ని చూడటానికి వచ్చి 5 నిమిషాలు, ఒక అరగంట, 2 గంటలు 3 గంటలు ఉండి వెంటనే వాళ్ళకి కావాల్సిన పోలీస్ కాగితాలు రాసుకొని వెళ్ళిపోయారు. కనీసం తల్లి గాని తండ్రి గాని ఏమన్నా ఉందా అసలు ఇక్కడ? ఇవాళ నా భార్య మాట్లాడితే ఇంతకు ముందు చెప్పింది, ఎంతో మంది చెప్పింది, మేము ఎంతో బాగుంటున్నాం, మమ్మల్ని బజార్కి ఎడ్చమాకండి, మేము అందరం మంచిగా ఉంటున్నామని. తనకి కొంచెం ఉన్న ఏదో పాత సమస్యలు, అటు పక్కగా కొంచెం ఉన్న ఇరిటేషన్లు, దురదలు, ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని పక్కగా ఉందనుకొని చెప్పి దీన్ని ఆయుధంగా వాడి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు.